పెళ్ళైన ఏ మగాడైనా సరే వాళ్ళ పుట్టింటి వాళ్ళు అంటే తమ్ముడైనా అన్నైనా చెల్లెలైనా అక్కైనా ముఖ్యంగా తల్లిదండ్రులతో ఒకవేళ గొడవ పడితే ఒకవేళ గొడవ పడ్డా ఆ తగాదల గురించి దయచేసి మీ ఇంట్లో ఉన్న భార్యకు అస్సలు చెప్పకండి. ఎందుకు చెప్పొద్దంటున్నాను అంటే మీవి రక్త సంబంధాలు. రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మళ్ళీ జ్ఞానోదయం అయ్యి కలుసుకోవాలి అనుకున్నప్పుడు అది ఒక పెద్ద అవరోధంగా మారుతుంది. అందుకనే దయచేసి మీ తమ్ముళ్ళ మధ్య, అన్నల మధ్య, మీ చెల్లెళ్ళ మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు, మీ తల్లిదండ్రుల మధ్య మీకు ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు దాన్ని దయచేసి మీ భార్యతో చర్చించకండి. భార్యకు తెలియటం వల్ల ఏమవుతుంది అంటే తన దృష్టిలో మీరు చులకనవ్వడమే కాకుండా మీ రక్త సంబంధీకుల గొడవల్లో ఇంకొంచెం ఆజ్యం పోసి ఆ గొడవలు పెద్దదయ్యేలా చూడడానికి ఆస్కారం ఉంది. అందరూ అలా చేస్తారని చెప్పట్లేదు, కానీ ఈ రోజుల్లో భార్యలు చాలామంది ఇలానే చేస్తున్నారు. అంతేకాకుండా ఈ గొడవల మధ్యలో వాళ్ళ పుట్టింటి వారి మీద ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ పుట్టింటి వారిని దగ్గర చేసి ఇంట్లో వాళ్ళ ప్రాధాన్యత పెరిగేటట్టు పిల్లల దగ్గర కూడా వాళ్ళ గురించే మంచిగా చెప్తూ మీ పుట్టింటి వారి గురించి తక్కువ చెప్తూ వాళ్ళని డైవర్ట్ చేస్తుంది, మిమ్మల్ని ఒంటరిగా మిగిలేలా చేస్తున్నారు. అందుకని ఈ రోజుల్లో పరిస్థితులు బాగలేవు కాబట్టి మీ తెలివిని కొంచెం ఉపయోగించి ఈ విధానాన్ని పాటిస్తే మీకు బాగుంటుంది. కుటుంబ బంధాల గురించి వాటి విలువల గురించి మీ భార్య తెలిసింది అయితే షేర్ చేసుకోండి, కానీ మిగతా వాళ్ళతో మాత్రం దయచేసి షేర్ చేసుకోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి కొంతమంది భార్యలు అత్తింటి వారిని పక్కన పెట్టి పుట్టింటి వారిని నెత్తన పెట్టుకొని ఊరేగిస్తున్న రోజుల్ని పరిస్థితుల్ని మనం చాలానే చూస్తున్నాం. అలాంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలి అంటే దయచేసి మీ పుట్టింటి వాళ్ళతో జరిగిన ప్రతి విషయాన్ని అలాంటి బంధాలు తెలియని భార్యతో చర్చించకండి.